1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. అమ్మ నమస్తే అమ్మ. నమస్తే రాజా. పూణేలో అండి భార్యలకు మంచి షాక్ ఇచ్చింది. ఒక భార్యాభర్తల విషయంలో, పిల్లల విషయంలో కోర్టు ఇచ్చిన తీర్పు చూస్తే నిజంగా అందరూ షాక్ అవ్వాల్సిందే. ఆ తీర్పు ఏంటి అనేది అమ్మని అడిగి తెలుసుకుందాం. అమ్మ, నిజంగానే అందరికీ ఏమైపోయిందో చాలా మంది అంటారు, ఆడవాళ్ళు ఈ చట్టాలని చాలా దుర్వినియోగం చేసుకుంటున్నారు అని. అవును, ఈ మధ్య కాలంలో కదా, ప్రతి విషయంలోనూ. సో ఇదే టైంలో భార్యాభర్తలు ఒక గొడవ విషయంలో, పిల్లల విషయానికి ఈ కోర్టు ఇచ్చిన తీర్పు నిజంగా అందరం చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. నిజంగా అది మనకు కూడా ఇంప్లిమెంట్ చేస్తే చాలా మంది, నేను కూడా చదివానండి అది. వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్, ఉద్యోగరీత్యా అతను సింగపూర్కి వెళ్ళిపోయాడు, ఆ వైఫ్ కూడా వెళ్ళిపోయింది. ఈ వైఫ్కు మొదటి నుంచి హస్బెండ్ అంటే ఒక రకమైన చిన్న చూపు. ఎంతసేపు వచ్చి అతన్ని అందరి ముందు అగౌరవపరచడము. దాని తర్వాత వాళ్ళిద్దరికి ఒక అబ్బాయి ఉన్నాడు, ఒక 7 years అబ్బాయి. ఆ కొడుక్కి ఎంతసేపు వచ్చి తండ్రిని ఒక విలన్ గా చూపించడం అనేది ఈమెకు అలవాటు. సో తండ్రి అనగానే నువ్వు ఒక డెవిల్ అని, తర్వాత నువ్వు అసలు యూజ్లెస్ ఫెలో అని ఈమె చెప్పేదన్నమాట వాళ్ళ అబ్బాయికి. ఆ అబ్బాయి కూడా తండ్రి అంటే అంతే కదా, ఇప్పుడు జనరల్ గా తల్లి ఏం చెప్తే పిల్లలు అదే నమ్ముతారు. అది నిజమా కాదా అని తెలుసుకునే వయసు కాదు అది. 5-6 సంవత్సరాలు అమ్మ చెప్పిందే ఎక్కువ వింటాం. అంతే కదా. అదే అమ్మ నిజము, తండ్రి సాక్ష్యం అని అంటారు అనమాట. అంతే మరి. అమ్మ అంటే నువ్వు పక్కన ఉండగానే ఇదిగో నీ కొడుకని చూపిస్తే అది అమ్మ నిజం. సాక్ష్యం ఏంటంటే అమ్మ చెప్తుంది, ఇదిగో పలా నువ్వు ఎవరన్నా తీసుకోవచ్చు, మీ నాన్న అంటే నానానే అనుకుంటాడు. దానికి ఏముంది చెప్పండి. సో తల్లి ఎవరిని చూపిస్తే వాళ్ళని నాన్న అంటారు. అట్లాగే పిల్లలు జనరల్ గా తల్లి ఏది చెప్తే అది వినేలాగా ఈమె ఏం చేసిందంటే అలా అతన్ని, ఆ కుర్రోడిని మోల్డ్ చేసుకుంది అనమాట. సో తండ్రిని ఒక విలన్ లాగా చూపించడం మొదలుపెట్టింది. కాబట్టి తల్లి ఏం చెప్తా అది విని, తండ్రి పాపం ఎంత వీళ్ళ కోసం కష్టపడి ఎంత చేసినా కూడా తండ్రి అనంగానే ఒక అంటరాని వాళ్ళగా చూశారు. సో ఈ క్రమంలో అతనికి అక్కడ సింగపూర్లో మంచి జాబ్ వచ్చింది. అతను పెద్ద ఆఫీస్కి చాలా CEO పొజిషన్లో ఉన్నాడు, MNCలో మంచి పొజిషన్లో ఉన్నాడు. సరే ఏది ఏమైనా కొడుకు కదా, నన్ను ఎంత హేట్ చేసినా కూడా అక్కడ మంచి ఒక స్కూల్లో చేర్పించాడు ఈ కుర్రోడిని, 7 సంవత్సరాల అబ్బాయిని. తర్వాత అన్ని బాగోగులు చూశాడు. అంటే అతని వైపు నుంచి ఎటువంటి తప్పు లేకుండా చూశాడు. సో అతన్ని మీరు ఎవ్వరు వెళ్ళి అతని గురించి అడిగితే కూడా మంచి రికార్డు ఉంది అతనికి, చాలా హై ప్రొఫైలు. పిల్లవాడు కూడా తండ్రి దగ్గర ఉన్నాడు కాబట్టి, అంటే ఈ తల్లి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా చదువులో మాత్రం చాలా మంచిగా చదివాడు, అకాడమిక్స్ అని చాలా బాగా చదువుకుంటున్నాడు. సో ఇవన్నీ ఈ తల్లి ఏం చేస్తుందంటే భరించలేకపోయింది. అసలు నేను తండ్రిని ఒక విలన్ లాగా చూపిస్తుంటే వీడేంటి బాగా చదువుకొని ఇలా చేస్తున్నాడు అని చెప్పేసి ఒకరోజు చెప్ప పెట్టకుండా, మరి ఆమె రిజర్వేషన్ ఎలా టికెట్స్ ఎలా బుక్ చేసుకుందో, ఏదో మనం విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చినట్టు కాదు, మరి ఒక కంట్రీ నుంచి సింగపూర్ నుంచి మరి మనకి ఇండియా రావాలంటే ఎన్నో ఉంటాయి ప్రొసీజర్స్ అన్ని, మరి ఎలా మేనేజ్ చేసుకుందో టికెట్స్ బుక్ చేసుకొని ఇండియాకి వచ్చేసింది. చెప్ప పెట్టకుండా కుర్రోడ్ని తీసుకొని ఇక్కడికి వచ్చి ఆమె డివోర్స్ అప్లై చేసుకుంది. అప్లై చేసుకున్నప్పుడు ఇతను ఏం చేశాడంటే, మరి ఇతను తప్పేమి లేదని చెప్పేసి అతను ఏం చేశాడంటే, ఆమె డివోర్స్ కోసం అప్లై చేసింది కాబట్టి ఆ పిల్లవాడు 7 సంవత్సరాల పిల్లవాడు ఆమె దగ్గర ఉంటే ఇలా చెడిపోతాడు, నేను చూసుకుంటానని చెప్పేసి తను సింగపూర్లో కోర్టుకి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అంటే కోర్టు తీర్పు ఇచ్చే ముందు ఇతని ప్రొఫైల్ అంతా చెక్ చేసి అసలు ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, మరి తండ్రిని ఒక విలన్ లాగా ఈ తల్లి ఎందుకు చూపించింది, ఇందులో ఏమన్నా నిజాలు ఉన్నాయా అని అన్ని తెలుసుకొని దాని తర్వాత ఆ కుర్రోడిని పిలిపించి జనరల్గా జడ్జెస్ ఏం చేస్తారంటేనండి, తల్లిదండ్రులు విడిపోయేటప్పుడు పిల్లలు ఎవరి దగ్గర ఉండాలి అనేది అన్నప్పుడు జడ్జి గారు కూర్చోబెట్టి తన క్యాబిన్ తీసుకొచ్చి, మరి నీకు తల్లి అంటే ఇష్టమా, తండ్రి అంటే ఇష్టమా, తండ్రి ఇష్టం లేదంటే ఎందుకు ఇష్టం లేదు, తల్లి దగ్గర ఉంటావా నువ్వు అనేసి వాళ్ళ ఇష్టానుసారంగానే వాళ్ళు ఎవరి దగ్గర ఉండాలి అనేది కస్టడీ. కాకపోయినా కూడా కొంతమంది ఏం చేస్తారు, మా నానంటే నాకు ఇష్టమే లేదు, అసలు మేము జనరల్గా నెలకు ఒకసారి కలుసుకోవడము, లేకపోతే పలాని ప్లేస్లో తీసుకురండి, మీరు పొద్దున 10 నుంచి 5 దాకా తండ్రి దగ్గర వదిలిపెట్టండి అని కూడా కొంతమంది చెప్తారు. సో దానికి కూడా కొంతమంది తల్లులు ఏం చేస్తారంటే, ఆ టైం కూడా తండ్రి గడపకూడదని చెప్పి దానికి కూడా అదే రోజు వాడికి జ్వరం వచ్చిందను, లేకపోతే మేము ఊరు వెళ్తున్నామని ఇలా చెప్పి పాపం అలా మీటింగ్ చేసుకోవడానికి కూడా కొంతమంది తల్లులు ఒప్పుకోరు. సో ఈ అబ్బాయిని ఇలా అడుగుతారు జనరల్గా. సో ఈ విషయంలో ఇవన్నీ వీళ్ళని పరిశీలించిన తర్వాత జడ్జి గారు ఏం చేశారంటే, ఒక తల్లిగా నువ్వు హస్బెండ్నే సరిగ్గా చూసుకోలేదు, పిల్లవాడిని నువ్వు ఏం పెంచి పోషిస్తావు, వాడికి ఏం నేర్పిస్తావు, కాబట్టి ఇక్కడ ఉన్నప్పుడు చాలా బాగున్నాడు కాబట్టి
తండ్రి కస్టడీలోనే ఈ అబ్బాయి ఉండాలని ఒక తీర్పు చెప్పారండి. తీర్పు చెప్పినప్పుడు ఆ ఆర్డర్స్ వీళ్ళకి పంపించారు ఇండియాలో. పంపిస్తే ఆమె దాన్ని బేఖాతరు చేసేసి ఇక్కడే ఏం చేసిందంటే మళ్ళీ అప్లై చేసుకుంది. నా పిల్లవాడు నా దగ్గరే ఉండాలి అన్నప్పుడు మళ్ళీ అతను ఇండియాకి వచ్చాడు. ఇండియాకి వచ్చి ఇక్కడంతా మళ్ళీ పాపం చాలా కష్టపడి తన ఫేవర్లో ఆర్డర్స్ తెచ్చుకున్నాడండి. ఏంలాగంటే ఇవన్నీ చెప్పాడనమాట కోర్టులో, నా పరిస్థితి ఇది, నా వైపు మీరు కావాలంటే ఎక్కడైనా చెక్. ప్లస్ ఆర్డర్స్ ఆల్రెడీ సింగపూర్లో ఆర్డర్స్ ఇచ్చారు, తండ్రి కస్టోడియన్లోనే ఉండాలి పిల్లవాడని. అన్నప్పుడు వాళ్ళు కూడా ఈ పూడే కోర్టు కూడా ఏం చేసిందంటే, ఎస్ నువ్వు ఇంత బాధ్యతారాహితంగా పిల్లవాడిని పెంచలేకపోగా పిల్లవాడిని తండ్రికి ఒక విలన్ లాగా చూపించావు కాబట్టి నువ్వు ఏం నేర్పిస్తావు, ఏం రెస్పాన్సిబిలిటీ ఉంది నీకు, కాబట్టి నీ దగ్గర ఉంటే ఇంకా వీడు చెడిపోతాడు అనేసి ఆ కుర్రవాడి బాధ్యత ఈ తండ్రికి అప్పగించారు. అంటే నిజంగా ఇది మనం అందరూ సంతోషపడాల్సిందే. అంటే ఎవరైతే కొంతమంది పాపం అనకూడదని ఎంతసేపు వచ్చి ఆడవాళ్ళకు అన్యాయం జరుగుతుంది అంటారు, పోలీస్ స్టేషన్లకు వెళ్తారు, పంచాయతీలు చెప్తారు, అయ్యో ఆడవాళ్ళని బాధిస్తున్నారంటారు. కొంతమంది మగవాళ్ళు కూడా ఆడవాళ్ళ వల్ల చాలా బాధలు పడుతున్నారండి ఈ మధ్య కాలంలో. వాళ్ళు ఏంటంటే బయటికి చెప్పుకుంటే ఏంటా నీ పెళ్ళాన్ని నువ్వు కంట్రోల్ చేసుకోలేవా అంటారేమో అని వాళ్ళ బాధలు వాళ్ళు దిగమింగి చాలా మంది మనం చూసాం, సూసైడ్ చేసుకున్న భర్తలను కూడా మనం చూసాం. కాబట్టి ఇదంతా ఇది ఒక తీర్పు ఏంటంటే నిజంగా ఆ తీర్పు నిజంగా అమల్లోకి వస్తే మనందరం చాలా సంతోషపడాల్సిన విషయమే. అంటే ఒక తల్లిగా ఒక తండ్రిని నువ్వు అన్నీ నీకు సమకూర్చుతున్నాడు, ఎటువంటి మీకు కష్టాలు లేకుండా మీకోసమే కష్టపడుతున్నప్పుడు మీకు అతనిలో ఏమి నచ్చకపోయి మీరు తండ్రిని పిల్లల్ని విడదీస్తారు చెప్పండి? మీకు అధికారం లేదు. తల్లిగా నీకెంత బాధ్యత ఉందో, తల్లిగా నీకెన్ని హక్కులు ఉన్నాయో, తండ్రిగా అతను కూడా మీ ఇద్దరి ప్రాపర్టీ అతను కదా, మీ ఇద్దరి వల్ల పుట్టిన అబ్బాయి కాబట్టి ఆ తండ్రికి ఎంత బాధ్యత ఉంటుందో తల్లికి ఉంటుంది, తల్లికి ఎంత ప్రేమ ఉంటుందో తండ్రికి కూడా ఉంటుంది. ఆ ప్రేమ విషయంలో తండ్రి ఏదన్నా తక్కువ చూపిస్తే ఎస్ తల్లి దగ్గర ఉంచొచ్చు, నేను చూసుకుంటాను నీకంటే నేను చాలా బాధ్యతగా ఉంటాను అన్నప్పుడు జడ్జి గారు మంచి మనసుతో ఎస్ నువ్వే బాధ్యత తీసుకో. జనరల్ గా ఈ మైనర్స్ అయ్యే పిల్లలను తల్లి దగ్గరే ఉంచుతారు, కానీ అంటే వ్యతిరేకంగా ఇట్లాంటి తీర్పు ఎవరు ఇచ్చి ఉండరండి. సో ఈ అబ్బాయిని ఈ తండ్రి దగ్గరే ఉండేలాగా ఉంచారు. తల్లి షాక్ అయిపోయింది అనమాట. అంటే ఇంకా అతన్ని వేధించడానికి ఇంకేం లేదు కదా, ఇంకేం లేదు కదా. మనకు నచ్చలే, మనకి ఇష్టం లే అంటే మనం అంతే కదా ఉండాలి. అది అంతే, భార్య భర్తల వరకు ఉండాలి కానీ పిల్లల వరకు మీరు చూసుకోండి, ఏమన్నా చూసుకోండి. పిల్లలను ఎందుకు ఇది చేస్తారు? వాళ్ళకి చక్కగా పంపించవచ్చు, వాళ్ళకి హ్యాపీగా వాళ్ళని బాగా చూసుకున్నారంటే మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదా. అట్లీస్ట్ మన పిల్లలన్నా బాగా చూసుకుంటే. ఇప్పుడు ఈమె విషయంలో ఏంటంటే ఈమె పిల్లవాడి బాగోగులు అవసరం లేదు, ఎంతసేపు వచ్చి హస్బెండ్ ని టార్గెట్ చేసింది. హస్బెండ్ ను మనం డిఫేమ్ చేయాలి అంటే ఏం చేయాలి? ఇలాంటివే అన్ని సృష్టించాలి. కాబట్టి నిజంగా జడ్జి గారు అర్థం చేసుకొని పూణేలో కూడా సేమ్ తీర్పు వచ్చిందండి. సో అబ్బాయిని తీసుకెళ్లి అతనికి అప్పగించారు. సో నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు దట్ జడ్జ్ అండి. కాబట్టి ఇప్పుడు తల్లులందరూ జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏదన్నా వ్యతిరేకంగా తండ్రికి లేనిపోనివి పుట్టించి చెప్తే మాత్రం, అంటే నేను తల్లిని కదా చూసుకోలేనా అన్నప్పుడు, తండ్రి బాగా ఉన్నప్పుడు కనీసము తండ్రి దగ్గర వదిలిపెట్టడానికన్నా మీరు పర్మిషన్. రైట్. కొంతమంది తల్లుల గురించి చెప్తారు, తండ్రుల గురించి చెప్తారు. ఫస్ట్ ఇది చెప్పడం మానుకొని పిల్లల మీద కాన్సన్ట్రేషన్ పెడితే నిజంగా వాళ్ళ ఫ్యూచర్ బ్రైట్. అంతే కదా మరి. కాబట్టి ఇది మంచి తీర్పు అండి, మంచి తీర్పు, చాలా మంచి తీర్పు అమ్మా. థ్యాంక్ యూ అమ్మా.